రెడ్డి కంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. డిస్క్లైమర్ ఇస్తే కల్తీ కలిసిందంటాడు చంద్రబాబు నాయుడు గారు. నాకు అర్థం కాల. ఇవన్నీ ఏంటి? వాడనటువంటి నెయ్యి రిపోర్ట్లోనే ఈ విధంగా ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉంది అనే డిస్క్లైమర్ వాళ్ళు ఇచ్చారు. తాము ఇచ్చిన రిజల్ట్స్ కొన్ని సందర్భాల్లో ఖచ్చితత్వం లోపిస్తుంది, కొన్ని సందర్భాలు ఎక్సెప్షనల్ సందర్భాల్లో ఖచ్చితత్వం లోపిస్తుందని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఏమని? దానిలో నెయ్యి వల్ల, అలానే ఆవాలు, అవిసెలు, సామాయిలు లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వర్ణంలో ఆహారంలో ఇచ్చిన ఆవుల నుంచి వచ్చే పాలలో తయారు చేసే నెయ్యి వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి మాట వాళ్ళు డిస్క్లైమర్లో చాలా స్పష్టంగా ఈ ఎన్డీడీబీ ఇస్తే దాన్ని పట్టుకుని వాళ్ళ రాద్ధాంతం చేయాలనేటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా చేస్తున్నారనే అంశాన్ని దయచేసి గమనించాలని, ఇదంతా కూడా సిట్టు జరుగుతున్నటువంటి అంటిది కూడా వాడని నెయ్యి మీద జరుగుతున్నటువంటి విచారణే తప్ప వాడిన నెయ్యి మీద జరుగుతున్నటువంటి విచారణ కాదు. లడ్డూ ప్రసాదాలలో ఏ విధమైన కల్తీ నెయ్యిని వాడారనేటువంటి ఆధారాలు గాని అనుమానాలు గాని లేకపోయినా నారా చంద్రబాబు నాయుడు గారు వాడేశారని, అది తినేశారని ఒక అపవిత్రమైనటువంటి ప్రచారాన్ని చేయటం చాలా దురదృష్టకరం. దీనికి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించక తప్పదు. ఇన్ని పచ్చి అబద్దాలు శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని చేయటం అనేది దుర్మార్గమైన విషయంగా మేము ఈ సందర్భంగా చెబుతున్నాం. రాష్ట్ర ప్రజానీకం కూడా ముఖ్యంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి భక్తులు దీన్ని అర్థం చేసుకోవాలని, ఒక దుర్మార్గమైన కుట్ర దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సరఫరా చేయటం ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే వారు సరఫరా చేయటం మొదలుపెట్టారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సరఫరా చేసింది కాదనే విషయాన్ని కూడా దయచేసి నోట్ చేసుకోవాలి ప్రజానీకం అని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఒక విషపూరితమైన నాటకంలో భాగంగానే ఇది ఉంది తప్ప మరొకటి కాదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.